మోడీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించింది. గత 40 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన 3 వేర్వేరు ఉత్తర్వులను రద్దు చేసింది. భారతీయులలో పెరుగుతున్న జాతీయవాదానికి అడ్డుకట్ట వేయడానికి విదేశస్తులు స్థాపించిన పార్టీనే కాంగ్రెస్. అందుకే మన జాతీయ జెండాపై ఆ పార్టీ గతంలో ఆంక్షలు విధించింది. కేవలం 15 ఆగస్టు రిపబ్లిక్ డే రోజు మాత్రమే మన జాతీయ జెండా ఎగరవేయాలనే ఆంక్షలు పెట్టింది. అలాగే దేశభక్తి, జాతీయ భావం అణువణువునా నిండి ఉన్న ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిబంధనలు విధించింది. దేశ పౌరులకు జాతీయవాదాన్ని దూరం చేయాలనే దురుద్దేశంతో ఇలా అనేక కుట్రలు చేసింది. ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, ఇతర సౌకర్యాలు తీసేయాలనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కఠిన నిబంధనల కారణంగా ఇన్నేళ్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘ్ కార్యక్రమాల్లో గాని, సంఘ్ శాఖ కార్యక్రమాల్లో గాని పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. ఈ నిబంధనలు రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ 58 ఏళ్ల నిషేధాన్ని ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇకపై యథేచ్ఛగా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు. భారత్ మాతాకి జయ హో.